వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కేతు గ్రహం తన స్వనక్షత్రం అయినటువంటి ఈ యొక్క మకా నక్షత్రం మీద పయనం చెందటం వల్ల మార్చి 29, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు, అంటే రాబోయే 252 రోజుల పాటుగా, అంటే దాదాపుగా 8.5 నెలల పాటుగా ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఏ రెమెడీస్ చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. వృషభ రాశి వారికి ఈ యొక్క కేతు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందయ్యారంటే, కేతు మీకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. 4 అంటే తల్లి, ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, మనశ్శాంతి, చదువు కూడా, ఈ అన్నింటినీ కూడా టచ్ చేస్తుంది. వీటి మీద ప్రభావం అధికంగా ఉంటుంది. మీ యొక్క ఇంటి వాతావరణము ముందులా గతంలో కంటే కూడా కొంచెం కంఫర్టబుల్గా అనిపించకపోవచ్చు. కేతు 4th హౌస్లో ఉన్నారు కాబట్టి, స్వనక్షత్రం మీద మఖా మీద ఉన్నారు కాబట్టి, హఠాత్తుగా ఇంటిని మార్చుకోవాలి, రెంట్కు వెళ్ళాలి, లేదంటే ఇంట్లో రెనోవేషన్ వంటి కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం కూడా ఈ సమయంలో బలంగా కనపడుతూ ఉంది. వాహనం రిపేర్ రావచ్చు, వాహనం మార్చుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. అమ్మగారి ఆరోగ్యం లేదా వాళ్ళ మైండ్ సెట్ పట్ల మీరు ఎక్కువగా జాగ్రత్త చూపించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న గాయాలు కావచ్చు, బీపీ, షుగర్ లాంటి విషయాలను కూడా ఈ సమయంలో లైట్గా తీసుకోకుండా హెల్త్ చెకప్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఏంటంటే, మీకు మెంటల్ పీస్ కోసం, అంటే అలసలు లేకుండా వాతావరణము మార్చుకోవాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ప్రశాంతంగా లేదు, హ్యాపీగా ఉండాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒక చిన్న పిలిగ్రిమేజు, నేచర్కు దగ్గరగా సమయం గడపడము, ఇలాంటి వాటి వల్ల కూడా కొంత హెల్ప్ చేస్తుందండి. స్థిరాస్తి విషయంలో ఏంటంటే, కొనుగోలు లేదా అమ్మకము, ఇలాంటి వాటి విషయాల్లో లీగల్గా పేపర్ వర్క్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. లేకుంటే కొన్ని విషయాలు స్లోగా మూవ్ అవ్వచ్చు, కొన్ని ఆగిపోవచ్చు కూడా. ఏది ఏమైనా ఇది దేవుడు మీకు ఏంటంటే మనకందరికీ కూడా బాగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నట్లుగా ఇస్తున్న సమయంగా మనం భావించాలి. వాహన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. ర్యాష్ డ్రైవింగ్ కానీ, టెన్షన్లో కానీ డ్రైవ్ చేస్తే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి, ఈ కేతు స్వనక్షత్రం మీద చతుర్థంలో ఉండటం వల్ల. ఏది ఏమైనా ఈ కాలం మీకు ఒక పెద్ద ప్రశ్న వేసేలాగా ఉంటుంది. నా అసలు శాంతి ఎక్కడ ఉంది? కేవలం ఇంట్లోనా, బంగ్లాలోనా, కార్లోనా, లగ్జరీలోనా, లేక దేవుని ధ్యానంలో ఉందా అని మీరు పరితపిస్తూ ఉంటారు. మరి పరిహారం ఏంటయ్యా అంటే, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో దీపం వెలిగించి పితృదేవతలకు నమస్కారం చేయండి. ఈ యొక్క మఖ అనేది పితృదేవతకు సంబంధించిన నక్షత్రం కాబట్టి, తల్లిదండ్రులకు సేవ చేయడం, పాలు లేదా అన్నము వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ ఉంటే అదృష్టాన్ని మీగా బాగా యాక్టివేట్ చేసే అవకాశం బలంగా కనపడుతూ ఉంటుందండి.